తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చే సందర్భంగా కొన్ని ప్రభుత్వ విధానాలను కూడా హైకోర్టు తీవ్రంగా ఘాటుగా స్పందించింది. తెలుగు గంగా ప్రాజెక్టులోను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోను పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా 2 నెలలలోగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ తీర్పిచ్చి సందర్భంలో అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఏళ్ల తరబడి అవుట్ సోర్సింగ్ పేరిట, కాంట్రాక్ట్ పేరిట, ఎన్ఎంఆర్ పేరిట, ఇలా తాత్కాలిక పేరిట పనిచేయించుకోవడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ తప్ప మరొకటి కాదు. ఇది శ్రమ దోపిడీ కింద వస్తుందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టింది. 21వ అధికరణం కింద జీవించే హక్కుని కాలరాయడమే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఎట్లా వ్యవహరిస్తున్నాయో హైకోర్టు తేటతెల్లం చేసింది. అలాగే ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గపు యజమానిగా అతి తక్కువ వేతనాలు ఇచ్చి దశాబ్దాల తరబడి పనిచేయించుకోవడం సరైంది కాదు అని చెప్పి చెప్పింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వైద్యారోగ్య శాఖలో ఒక రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా ఏళ్ల తరబడి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల చేత పనిచేయించుకోవడాన్ని తప్పుపట్టింది. అయినా ఈ ప్రభుత్వాలకి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉంది. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో 3 లక్షల మంది వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు, అనేక ప్రభుత్వ పథకాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, 104, 108, 102, ఆరోగ్య మిత్ర తదితర అనేక పథకాల్లో, వెలుగు, ఉపాధి హామీ ఇటువంటి పథకాలలో లక్షలాది మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళకి తోడు అదనంగా 1984 నుంచి కూడా ఎన్ఎంఆర్లు, డైలీ వేజ్, కంటింజెంట్, పార్ట్ టైం కంటింజెంట్, ఫుల్ టైం కంటింజెంట్, కన్సాలిడేటెడ్, డైలీ వేజ్ ఇట్లా రకరకాల పేర్లతో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. రెగ్యులరైజేషన్లోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలను ఏప్రిల్ నుంచే అమలు చేయాలని చెప్పి సిఐటియు కోరుతోంది. ఈ ఉద్యోగులే కాదు, ఇవాళ రకరకాల పేర్ల మీద తాత్కాలిక ప్రాతిపదికన అనేక ప్రభుత్వ పథకాలలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం, విఓఏలు, ఆర్పీలు ఇట్లా ఒకటేమిటి అనేక పేర్లతోటి గౌరవ వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతోటి విఆర్ఏల చేత పనిచేయించుకుంటోంది. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఇకనైనా ఈ తాత్కాలిక విధానాన్ని ఆపి అందరినీ కూడా కూటమి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఈ హైకోర్టు తీర్పు, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుని అమలు చేయించుకోవడానికి ఉద్యోగులందరూ కూడా అవసరమైతే కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి మన డిమాండ్ని, రెగ్యులరైజేషన్ సాధించుకోవాలి. అందుకు అవసరమైన కార్యాచరణకి సన్నద్ధం కమ్మని చెప్పి ఉద్యోగులందరికీ కూడా పిలుపునిస్తారు.